సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్న వీడియో అందరూ చూసేశారు కదా. నిన్నటి వినాయక చవితి సెలబ్రేషన్స్ అంతా కూడా ఫస్ట్ డే ఎలా జరిగింది, ఎంత హడావిడిగా జరిగింది, నా ఫ్రెండ్స్ అందరు రావడం చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇవాళ డే 2 అనమాట. సో డే 2 అండ్ డే 3 ఒకే వీడియోలో వస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ నిమజ్జనం ఉంటుంది కాబట్టి. వాడికి నిద్ర వస్తుంది, కరెక్ట్గా పూజ టైంకి నిద్రపోతున్నాడు వాడు. అంటే పొద్దున్న పడుకుంటున్నాడు, మధ్యాహ్నం లేగిస్తే ఇంకా ఈవినింగే నిద్ర వస్తున్నాడు అనమాట, ఇన్ బిట్వీన్స్ పడుకోకుండా. సో ఇప్పుడు నేను పంతులు గారు వచ్చేంత వరకు టైం ఉంది. శివ కూడా ఆఫీస్ నుంచి వచ్చాక పూజ చేసుకోవాలి కాబట్టి ఈ లోపు నేను ఫాస్ట్గా వాడిని పడుకోబెట్టేస్తాను. సో మిమ్మల్ని నేను కింద పూజ దగ్గర కలుసుకుంటాను. లెట్స్ గో. సో డే 2 కూడా పూజ హ్యాపీగా జరిగింది. ఇవాళ కొంచెం హడావిడి లేకుండా సింపుల్గా మేము వరకే చేసేసుకున్నాము, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ నిన్న టైం తీసుకొని మరీ వచ్చారు. ఈ వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి ఎప్పుడు ఆగుతున్నాయో తెలియట్లేదు కాబట్టి చూడండి ఎంత అందంగా కదా. సో రేపు డే 3. ఆఫ్టర్ దట్ రేపు ఫ్రైడే వచ్చింది కాబట్టి ఎల్లుండి మార్నింగ్ ఆయనకి ఉద్వాసనం పలికించి అప్పుడు తీసుకెళ్ళమని చెప్పారు. ఆ లోపు ఈసారి కూడా కొంచెం సింపుల్గానే తీసుకెళ్దాం అనుకుంటున్నాము. చూడాలి, నెక్స్ట్ ఇయర్ చాలా పెద్ద ప్లాన్ అంటున్నారు మా క్రేజీ కపుల్స్ వాళ్ళు, ఏంటో అన్నది చూడాలి. సో ఇవాళ అత్తయ్య ఇది ఏంటి రవ్వ కేసరి చేశారు, దాంట్లో పైనాపిల్ ఇస్తే పైనాపిల్ కేసరి ఇంకో రుచి చేసుకుందాం. దేవుడి పేరు చెప్పి మనం తినడమే కదా. అండ్ మీ అందరికి తెలుసా, మేము ఇక్కడ వినాయకుడికి పెట్టిన పెద్ద లడ్డు కొంచెం చిన్నగా చిన్న కొరికేసింది. అంటే ఆయన వచ్చారు అని చెప్పి మాకు చెప్పారనమాట, మీరు పెట్టారు నేను వచ్చాను చూడండి, నా వంతు నా వాహనంతో పాటు నేను వచ్చాను అని చెప్పి మాకు ఇండికేషన్ ఇచ్చింది. సో ఆ ఇండికేషన్ తో పాటు ఆయన బ్లెస్సింగ్స్ మాతో పాటు మీకు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డే 2. ఇప్పుడు ఎలాగో కిందే ఉన్న పూజ కూడా అయిపోయింది, పిల్లలు కూడా వచ్చారు ప్రసాదం ఇచ్చేసాక. మీ థాట్ ఏదైనా ఒక 3 వినాయకుళ్ళు చూసి వచ్చేద్దాం అని అనుకుంటున్నాము. ఈమె మీటింగ్ పెట్టింది చూడండి. రండి ప్రసాదం ఇస్తా. అరే ఏంట్రా మీరు స్కూల్కి వెళ్ళేది ఇవ్వాలా, నేను చూసా పొద్దున్న. అది మా కజిన్స్ వాళ్ళు వచ్చారు. దుమ్మా కొట్టడానికి రీజన్ రేపు మార్నింగ్ వాళ్ళకి ప్లేన్ ఉంది. అవునా, వేర్ దే ఆర్ ఫ్లైయింగ్? సౌదీ. ఓ సో యువర్ కజిన్స్ ఏమని చెప్పి దుమ్మా ఎప్పుడు క్వార్టర్లీ యు బోత్ ఆర్ బ్రదర్స్. నైస్, యు గైస్ లీవ్ దేర్. ఓ ఏం పేరురా? ఆల్ బాయ్స్ గ్యాంగ్ ఎక్కువ మా గల్లీలో. క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఆడపిల్లలేరా? అరే అక్కడ రావా నువ్వు? దేవాంశ్ మీ చెల్లేది? ఓ పూజ ఇంకా అవ్వలేదనా? స్టార్ట్ అయిందా పూజ మీది?
नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महादेवाय विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सुवर्ण दिव्यमंगल पुष्पांजलिं समर्पयामि కదా ఈ అమ్మాయి కదా ప్రసాదం బట్ దేవుడు ఎంత బాగున్నాడు శివ నోట్లో దండ వేశాడు చూడు ఎంత మేము ఇవాళ బయటకి వినాయకుడిని చూడడానికి వస్తే ఎక్కడ వినాయకుడి దగ్గరికి వచ్చినా అక్కడ హారతి ఇస్తున్నారు. అయితే మేము హారతి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటే ప్రసాదం తీసుకొని వెళ్ళండి అని వాళ్ళే ఆపారు. నేను ఆగలేదు. శివ ఏమో నేనే ప్రసాదం కోసం ఆగానని చెప్తూ ఉన్నారు. మీకు ఇద్దరు బొట్లు పంతులు గారు పెట్టారు. ఆ చెట్టుకు లైటింగ్ చూడండి. ప్రసాదం ఉన్నారు, డిన్నర్ పెట్టారు కదా. పొంగల్ బాగుంది. వావ్. బంగారం చీరలు కాదు, కుంకుమార్చన ఉన్నది భగవంతునికి సంబంధించింది. సో వీఆర్ బ్యాక్ హోమ్. ఇట్స్ 9 o'clock now. 9 అవుతుంది. సో మంచిగా వినాయకుళ్ళు అన్నీ చూసి వచ్చాం. అన్ని ఇన్నసెన్స్ ఇవాళ మేము 1 2 3 4 5లో ముగ్గురు వినాయకుడి దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా హారతి టైంకి వెళ్ళాము. ప్రసాదం కూడా తీసుకొని వచ్చాము. అందరూ ప్రసాదం అంటున్నారు కానీ మీరు చూసుంటారు కదా వీడియోలో, అదే మనకి ఒక నైట్ భోజనం లాగా డిన్నర్ లాగా ఉంది. ఈ 9 రోజులు 11 రోజులు 9 రోజులు మనం బయటికి వెళ్ళి నైట్కి ఒక రౌండ్ వేసి వచ్చామనుకోండి, మొత్తం సెట్ అయిపోతుంది. నేను వచ్చే టైంకి కరెక్ట్గా మా వాడు కూడా లేచాడు. అత్తయ్య వాడికి ఇడ్లీ కూడా తినిపించేశారు. ఇంకా మాకు డిన్నర్ లేదు ఈ పూటకి. అంత తిన్నాక ఇంకా డిన్నర్ ఏం తింటాం. సో ఇలా డే 2 అయితే గడిచింది. నెక్స్ట్ డే 3 రేపు 3వ రోజు వినాయకుడి దగ్గర పూజ. దాని తర్వాత ఏమంటారు మళ్ళీ వినాయకుడిని చూడడానికి కూడా వెళ్దామని అనుకుంటున్నాము. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే. సో గాయ్స్ ఇవాళ 3rd డే వినాయకుడి దగ్గర షూటింగ్ చేద్దాం. షూటింగ్ అంటున్నా, పూజ దగ్గర ఉందాము. నేనేమైనా రికార్డ్ చేసి మీ వరకు చూపిద్దాము అని అంటే కుదరలేదు. మా వారే మంచిగా పూజ చేసుకున్నారు. అత్తయ్య, మా వారు, గుడ్డు వీళ్ళందరూ కలిసి. నేను హరిని అనుకోకుండా మేము షూటింగ్కి వచ్చామన్నమాట. పాపం టైర్డ్ అయిపోయింది. ఇప్పుడు టైం 2 అవుతుంది. 2 అయిందనమాట ప్యాకప్ అయ్యేసరికి. యాక్చువల్గా 9:30 10 లోపు అయిపోవాల్సింది. అనుకోని సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల 2 o'clock అయిందనమాట. సో రేపు ఎలాగో వీకెండ్ కాబట్టి మా వారు వచ్చారు పిక్ చేసుకోవడానికి టైం తీసుకొని. ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి ఫస్ట్ గుడ్డుని చూసి మేకప్ అంతా తీసి పడుకోవాలి. సో మేము ఈసారి గణపతి 5 days పెడుతున్నాం అనమాట. ఎందుకంటే ఫ్రైడే వచ్చిందని చెప్పేసి వద్దని చెప్పారు పంతులు గారు. సండే పంపించమని చెప్పారనమాట వాళ్ళ ఇంటికి. అందుకని చెప్పి సో రేపు ఎల్లుండి కూడా మనకి రేపు పూజ ఉంటుంది. రేపు అంటే ఇవాళ ఈవినింగ్ పూజ ఉంటుంది. దాని తర్వాత ఇవాళ కూడా నేను కొన్ని వినాయకుడు కవర్ చేసేసి మొత్తం అంతా కూడా ఇందులో చూపించేస్తాను. ఎల్లుండి నిమజ్జనం హడావిడి, అది విడిగా చూసేయచ్చు. నా గుడ్ నైట్. వావ్, ఈ డెకరేషన్ ఎంత బాగుంది. సో ఇది ప్లేస్ మీరు అందరు గుర్తుపట్టే ఉంటారు. ఇది మన ఫిలిం నగర్. సో ఇక్కడ ఒక పెద్ద వినాయకుడి మండపం ఉంటుంది కదా, ఎప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా అలంకరిస్తారు. లైక్ ఒక టెంపుల్ వైబ్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మండపం కూడా మూసేశారు, ఎందుకంటే బొజ్జుగనిపోయే బజ్జున్నట్టున్నారు. ఆయన కూడా పడుకున్నారు అందరి భక్తుల్ని పలకరించి. హలో ఆల్. సో ఇవాళ డే 4, రేపు డే 5. రేపు పూజ చేశాక రేపు మార్నింగ్ ఉద్వాసన చెప్పేసి దాని తర్వాత ఎప్పుడైనా నిమజ్జనం చేయొచ్చు అనేసి అని అన్నారు. ఇప్పుడైతే అన్నీ రెడీ చేసి పెట్టేశాము. ప్రసాదం కూడా రెడీ ఉంది. సో ఇవాళ అత్తయ్య సేమియా పులిహోర చేశారనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు కావాలి అంటే చెప్పండి, కింద కమెంట్స్ చేయండి. దాని రెసిపీ చేయడానికి నేను అత్తయ్యతో ట్రై చేస్తాను.
అది ఎలా ఉందో కూడా దేవుడికి పెట్టేటప్పుడు నేను అప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే అన్నీ తీసుకుని వచ్చేసాం. పూలదండ, పూలు, పళ్ళు, ప్రసాదం అన్నీ రెడీ ఉన్నాయి. అండ్ దేవుడి దగ్గర కూడా అన్నీ సర్దేశాను. పంతులు గారి కోసం వెయిటింగ్ అనమాట. సో ఇవాళ నేను ఒక చిన్న ముగ్గు పెడదాం అనుకుంటున్నాను. ముగ్గు పెట్టరు, వేస్తారు. ఆయన చూడు ఇవాళ వచ్చారు కిందికి సార్. మేదాంష్ ముగ్గు పెట్టారంట, వేస్తారనేసి అని అంటున్నారు మా వారు. చిన్నది ఇవాళ అయిపోయిందా చిన్నదన్ను? బయటనే నాకు చాలా మంచిగా ముగ్గులు వచ్చానమాట. ఓన్లీ కానీ గెస్ట్ అపీరియన్స్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు ఫెస్టివల్స్కి. అట్లా రిమైనింగ్ టైం అంతా కుదరదు కాబట్టి 5 చుక్కల ముగ్గేస్తున్నాను. మీటా చక్కలు నువ్వు రోజు చూపిస్తావు. 5 అన్నావు. 5 నుంచి 1 వచ్చేవరకు అనమాట. ముత్యాల ముగ్గు. ముత్యాల ముగ్గు ఓన్లీ బంగారం మాత్రం చూస్తాను. ముత్యాల కదా ఏమో. నువ్వు ముత్యాల ముగ్గేస్తున్నావు. చాలా ముగ్గులు వచ్చు. ఇవాళ కొంచెం అవుతుంది. అన్ని ఇక్కడ వేయొద్దు, మళ్ళీ నడవడం కష్టం అవుతుంది. కొంచెం సింపుల్ చేస్తుంది. లేదు నువ్వు రోజు పొద్దున్నే లేచి పెట్టకు, వెయ్యి. వాడు ఏంటి అరుస్తున్నాడు? నువ్వు ముగ్గేస్తుంటే. ఇది మేదాంష్ వంట ఎట్లా ఉంది నేర్పించా? నిజం అనుకుంటాను. నేను 6th క్లాస్ నుంచి నేను ఇంట్లో అన్ని పనులు చేసేదాన్ని. గిన్నెలు కడగడం, బట్టలు, స్కూల్ యూనిఫామ్స్ ఉతుక్కోవడం, దాని తర్వాత వంట చేయడము. ఎక్కువ టమాటా కూర ఉండేదాన్ని ఇంట్లో. దాన్ని వంటలు జనరల్గా చెప్తున్నా, వంట చేసేదాన్ని అని చెప్పి. ఇవాళ గులాబీ గన్న తెచ్చాము. అండ్ ఇక్కడ 2 రెడీగా ఉన్నారు. రేపు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. మనం ఎదురుంటి వినాయకుడు కూడా ఇంకా చూడలేదు. అది కూడా చూసేసి వినాయకుళ్ళు ఇవాళ కూడా కవర్ చేసేస్తే డన్. కర్తబాదుది ఎప్పుడు తీసుకెళ్తారో చూడాలి. విజ్ఞాచి నుర్వి పూర్వి ప్రేమ కృపా జయాచి सर्वांगी सुंदर उषेंदुराची कंटे झलके माळ मुक्ता पराची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति ओ श्री मंगल मूर्ति दर्शन मात्रे माना कामना पूर्ति जय देव गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणीशानाय धीमहि गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि देवराज्यसेव्यमानपावनाग्रिं पङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं जय हो शंकरा भोलेनाथ शंकरा गणपति पप्पा మేదాన్స్ రేపు నిమజ్జనానికి రెడీ చేస్తున్నావా మొత్తం నువ్వు? పంతులు గారు వచ్చే లోపు బనానా మేదాన్స్ వెర్ ఇస్ నో ఈటింగ్ ఫ్లవర్స్. कृष्णा गोदावरी और ईशान्य प्रदेशे कृष्णा गोदावरी और ईशान्य प्रदेशे अस्माकं मम कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याभि सिद्ध्यर्थं प्रतिरित्या वारित्या
మేము మళ్ళీ వినాయకుడిని చూడడానికి మా చిన్ని గణపతితో వెళ్ళిపోతున్నాం. ఏం నవ్వారా? సో వాడి లైట్స్, ఇక్కడ డెకరేషన్స్ ఇవన్నీ చూసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇప్పుడైతే మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము. ఓయూ కాలనీ దగ్గర ఉంటుందన్నమాట ఒక గణపతి, పెద్ద గణపతి. లాస్ట్ 2 years బ్యాక్ వెళ్తే ఇట్లా ఐస్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఉండింది. ఈ ఇయర్ ఏం పెట్టారో ఒకసారి వెళ్ళి చూడాలి. కానీ చాలా పెద్ద వినాయకుడు, అక్కడ చూపించడానికి తీసుకెళ్తున్నాం మేధాంష్ని. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, ఈయన బుడ్డిగా ఉండే అప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. వెనకాల హరిణి ఉంది, వెళ్ళి మంచిగా ప్రసాదం ఇంట్లో తినేసి బయలుదేరాం. నేను మీకు చూపిద్దాం అనుకున్నా, కుదరలేదు. కింద పూజ అయిపోయిన వెంటనే ఇంకా అలా పంపించేసి పంచేసి మర్చిపోయాను వీడియో తీసుకోవడం. నువ్వు మాట్లాడతావా? సో మేము వెళ్ళే వినాయకుడు ఎంట్రన్స్ ఎక్కనమాట. బాగా చేస్తారు డెకరేషన్. మేధాంష్ రియాక్షన్స్ బాగుందా నాన్న? నువ్వు డైరెక్ట్గా చూస్తున్నావా నా ఫోన్లో చూస్తున్నావా మేధాంష్? ఎవరు కుదరలే అని చెప్పి తెలుసు. నరసింహస్వామి వినాయకుడు, శివపార్వతి నరసింహస్వామి. మండపం అయితే చాలా బాగుంది. లెట్స్ గెట్ ఇన్సైడ్. ఒకసారి అక్కడ దాకా వెళ్ళి చూసొద్దాం. ఎంత కళగా ఉన్నారు కన్నా. ఆయనే వచ్చి కూర్చున్నట్టు మండపంలో. లడ్డు చూడు మేధాంష్, గణపతి పప్ప చూడు, గణపతి పప్ప. మహారాజ్ కి జై. ఇవాళ కార్లో వచ్చాము అండ్ వర్షం చూడండి మంచిగా దంచి కొడుతుంది. కానీ ఈ గణపతి నవరాత్రిలో ఈ వర్షం అయితే కామన్ అనుకోండి. రోజు ఇట్లా నిమజ్జనానికి వెళ్ళా, ఇటు దాకా వచ్చినాయి వాటర్ బండి వస్తుంటే. బండి మీద వెళ్ళావా నిమజ్జనానికి వెళ్ళినప్పుడా? లడ్డు తీసే టైంకి అక్కడే ఉన్నాం. ఈ వర్షానికి వాటర్ తడిసి ముద్ద మొత్తం అందరి మీద పడ్డది. అవునా? ఎప్పుడు? అప్పుడు ఇక్కడ సర్వన్స్ లో ఉన్నప్పుడు నేను సుధాకర్ వేసుకున్నాను బండి మీద. ఖైరతాబాద్ దగ్గర బండి పెట్టి ఫ్లైఓవర్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళాం. రిటర్న్ వచ్చే టైం ఫుల్ వర్షం. కంపల్సరీ బండి ఆఫ్ అవ్వకుండా మేనేజ్ చేసుకుంటూ తీసుకొచ్చాను. ఎంత కలకల్లాడుతుంటాయి కదా రోడ్స్ అన్ని కూడా ఇట్లా లైటింగ్ తోటి కదా. కానీ తడుచున్నప్పుడు రోడ్డు మీద ఇట్లా కనబడితే భలే ఉంటుంది. గణపతి కూడా రిఫ్లెక్షన్ ఇట్లా అవుతూ ఉంటారు. కానీ పాపం బండి మీద ఉన్న వాళ్ళకి ఇబ్బంది, ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళకి అట్లా. ఈ వినాయకుడు కూడా చూస్తే ఈసారి టెంపుల్ థీమ్ లాగా పెట్టారు మండపం. ఇది తరుణి సూపర్ మార్కెట్ దగ్గర ఉంటుంది. అనిపించట్లేదు వినాయకుడు, కానీ ఇంకా వర్షం వస్తుంది కాబట్టి మేము ఇంటి వైపు తిప్పేస్తున్నాం, అటువైపు చూద్దామని. బాగా పెట్టారు. జయజాక మ్యాక్సిమం రేపు కొన్ని తీసేస్తారు, 5th డే కాబట్టి. ఇది గోల్డెన్ టెంపుల్, మనకుండ గోల్డెన్ టెంపుల్ అనమాట. రైట్ సైడ్ పాపం బండి మీద ఎట్లా తీసుకొని వచ్చి మరి. ఇక్కడ ఒకటి రైట్ సైడ్ లో ఉంటారు వినాయకుడు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం రెగ్యులర్ గా, హరిని చిన్నప్పటి నుంచి రెగ్యులర్ గా తిరుగుతున్న మండపం. ఇంకో ఈయన నీ ఫ్రెండ్ కదా శివ, ఈ పాన్ షాప్ లో అన్న. అవునా? నీకు రమ్మన్నారు చూడు ఓపెనింగ్ కి. బాగున్నారు, క్యూట్ ఉన్నారు. గణపతి పాప
సో చూసారు కదా, ఈ ఇయర్ మా ఇంట్లో వినాయకుడి పూజ ఇలాగైతే జరుపుకున్నాము. సో వినాయకుడి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలి, మీ అందరితో పాటు మా మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ అయితే నిమజ్జనం వ్లాగ్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్. ఓ మై గాడ్, శివ ఒకటి కొనుక్కున్నా అని చెప్పి నాకు ఫోటో పెట్టాడు. ఇది నేను శివతోనే అన్బాక్సింగ్ చేస్తా. కాదు, ఇది ఒక వాలెట్. ఇది నేను శివతోనే అన్బాక్సింగ్ చేస్తాను, పిలుస్తా ఆ లోపు. ఇవన్నీ నాన్న ఎంత మంచిగా సార్ట్ చేసుకొని వచ్చారు. స్విమ్మింగ్ డ్రెస్, చెప్పులు, సోప్స్, ఇవి పౌచెస్ నాకు చూపించారు ఇది కొనేటప్పుడు. క్యూట్ లిటిల్ పౌచెస్. సో నేను ఇది